వెల్కమ్ టు స్మార్ట్ అర్నా బ్లాగ్స్. ఈ రోజు అయితే ఫ్రెండ్షిప్ డే రోజున మా ఫ్రెండ్ నాకు ఒక గిఫ్ట్ పంపించింది అని చెప్పాను కదా. అలాగే ఆ ఫ్రెండ్ ఎవరు అనేది కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను అన్నాను. ఇప్పుడు ఈ వీడియోలో ఆ ఫ్రెండ్ ఎవరు, అలాగే ఆ ఫ్రెండ్ పంపించిన ఈ మైక్ ఎలా పనిచేస్తుంది అనేది నేను ప్రతిదీ కూడా మీతో షేర్ చేసుకుంటానండి. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇది వచ్చేసి ఫ్రెండ్షిప్ డేకి మా ఫ్రెండ్ ఇచ్చిందని చెప్పి ఆల్రెడీ షార్ట్ వీడియోలో అయితే పెట్టాను కదా. ఈ మైక్ ఎలా వర్క్ చేస్తుంది అనేది ఇప్పుడు నేను మీకు అయితే చూపిస్తానండి. ఇది చూపించిన తర్వాత మా ఫ్రెండ్ ఎవరన్నది కూడా నేను మీకు చూపిస్తాను. ఇదైతే ఈ విధంగా 2 మైక్స్ అయితే వచ్చాయి అనేసి నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో అయితే పెట్టాను కదా. ఇప్పుడు నేను వాయిస్ అనేది డైరెక్ట్ గా అయితే ఇస్తున్నానండి. అంటే నాకైతే మైక్ అవసరం లేదనుకోండి. అంటే మనం బయటకు వెళ్ళినప్పుడు ఈ మైక్ ఎలా యూజ్ అవుతుంది అనేది నేను ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇప్పుడైతే డైరెక్ట్ గా వాయిస్ ఇస్తున్నాను కదా. ఇప్పుడు ఈ మైక్ అయితే మొబైల్ కనెక్ట్ చేస్తున్నానండి. ఇది కనెక్టర్ అనమాట. ఇది మొబైల్ కి అయితే పెట్టాలి. ఇప్పుడు మొబైల్ కి అయితే పెడుతున్నాను. ఇది ఇక్కడ నేనైతే అది మొబైల్కి అయితే కనెక్ట్ చేసేసానండి. మొబైల్కి కనెక్ట్ చేసేసిన తర్వాత మైక్ అయితే ఆన్ చేయడం మర్చిపోయాను. అంటే ఇది ఆన్ చేయాలనేది తెలియదు. ఇది ఆన్ చేస్తే కానీ అప్పుడు మైక్లో మాట్లాడితే వినిపిస్తుందేమో, అంతవరకు మనం కనెక్ట్ చేసినా సరే మన వాయిస్ వినిపిస్తుందేమో అనుకున్నానండి నేను. అందుకే నేను ఇంకా వీడియో అయితే చూడలేదు. ఎడిటింగ్ చేసినప్పుడు చూసాను ఇక్కడ వాయిస్ అయితే రాలేదు. అంటే అది మనం మొబైల్ కనెక్ట్ చేయగానే ఇక్కడ మైక్ వచ్చేసి ఆన్ చేసుకోవాలన్నమాట. నేనైతే ఇంకా ఆన్ చేయకుండానే మీకు అన్నీ ఇలా మైక్ వచ్చింది. మైక్ పైన కావాలంటే ఆ క్యాప్ తీసుకుని ఇంకొక క్యాప్ పెట్టుకోవచ్చు. అలాగే ఇది వచ్చేసి క్లిప్ అయితే వచ్చింది. ఆ క్లిప్ మనం వేసుకున్న డ్రెస్కి అయితే పెట్టుకుని మైక్ అయితే ఇలా అటాచ్ చేసుకోవచ్చు అనేసి అన్నీ కూడా డైరెక్ట్గా నేను వాయిస్ అయితే ఇస్తున్నాను అనమాట. అక్కడ ఇంకా రికార్డ్ అవుతుంది వాయిస్ అనుకున్నానండి. అంటే నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఇక్కడ మైక్ అయితే ఆన్ చేయలేదు. అలాగే మైక్ ఎలా ఆన్ చేయాలనేసి కూడా నేను మీకైతే చెప్తున్నాను. మైక్ పైన చిన్న బటన్ అయితే ఉందండి. ఆ బటన్ లాంగ్ ప్రెస్ చేస్తే మైక్ అయితే ఆన్ అవుతుంది, అయితే వెలుగుతుంది. ఇప్పుడు మైక్ అయితే ఇక్కడ పెట్టుకున్నానండి. ఎలా వినిపిస్తుంది చూడండి. మొబైల్ కొంచెం దూరం అయితే వెళ్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, మొబైల్ అక్కడైతే ఉంది, నేనైతే ఇక్కడ ఉన్నాను. మరి నా వాయిస్ ఎలా వినిపిస్తుంది అనేది నేను కూడా ఇప్పుడే చెక్ చేస్తున్నాను అనమాట. చూడాలి ఎంత క్లియరెన్స్గా ఉంది, ఎంత క్లియర్గా ఉంది, మైక్ ఎలా పనిచేస్తుంది అనేది. ఇంత దూరం నుంచి అయితే నేను మాట్లాడుతున్నాను. ఎవరన్నా మనం బయటకు వెళ్ళినప్పుడు అక్కడ ఎవరితోన్నా మాట్లాడాలన్నా మనం డైరెక్ట్గా వాయిస్ ఓవర్ ఇచ్చామనుకోండి, అంత క్లియర్గా వినిపించదు అనమాట మొబైల్కి. కొంచెం ఎవరన్నా వీడియో తీసిన వాళ్ళు అక్కడ ఉంటారు, మనం ఇక్కడ ఉండి మాట్లాడతాము. అలాంటి టైంలో వాయిస్ అనేది అంత క్లియర్గా ఉండదు. అలాంటప్పుడు ఇలాంటి మైక్ అయితే ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. అలాగే వేరే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళకి ఇంకొక మైక్ అయితే ఇవ్వచ్చు. చూద్దాము ఈ మైక్ ఎంత క్లియర్ గా వినబడుతుంది అనేది. ఇప్పుడు అయితే నేను దగ్గరికి వస్తున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, నా వాయిస్ డైరెక్ట్ గానే కొంచెం గట్టిగా వినబడుతుంది అనమాట. మైక్ లో అయితే కొంచెం స్లోగానే వినిపిస్తుందని నేనైతే అనుకుంటున్నాను. అంటే చిన్నప్పుడు అందరూ స్పీకర్లు మింగేసావా అనేవారు. అంటే మైక్ మింగేసావా అనేవారు. నిజంగానే మైక్ మింగేసి ఉంటాను. అందుకే అంత లౌడ్ గా నా వాయిస్ అయితే వస్తుంది. ఇక్కడ ఈ మైక్ లో పెట్టి మాట్లాడితేనే కొంచెం స్లోగా నా వాయిస్ అయితే వినిపిస్తుంది అనేసి నేనైతే అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించింది ఫ్రెండ్స్? మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ కూడా చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్తో పాటు హై పాయింట్స్ కూడా ఇచ్చేయండి. ఇంకెంత సోది చెప్పాను. ఇప్పుడు ఈ మైక్ నాకు గిఫ్ట్గా ఇచ్చిన ఆ ఫ్రెండ్ ఎవరో మీరు కూడా చూడాలి కదా. అంటే నేను వైజాగ్లో ఉన్నాను, మా ఫ్రెండ్ ఊర్లో ఉంది. ఊర్లో ఉన్న మా ఫ్రెండ్ ఇక్కడికి నేను ఎలా తీసుకొస్తాను అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూసేయండి. ఇది మా ఫ్రెండ్ పంపించిన గిఫ్ట్. తనే మా ఫ్రెండ్. ఎన్ని సంవత్సరాలు అయింది ఇప్పటికి ఫ్రెండ్షిప్ చేసుకుని మనం మొదలు పెట్టి. పుట్టినప్పుడు కానీ మా ఫ్రెండ్ పుట్టినప్పుడు కానీ మా ఫ్రెండ్షిప్ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు కొట్టుకోలేదు, తిట్టుకోలేదు. అంతే కదా, కొట్టుకోలేదు. అది కోపాలు ఉన్నాయి, మాట్లాడుకుంటూ లేకుండా ఉన్నాయి చిన్నప్పుడు. ఇప్పుడు కాదు, చదువుకున్నాడు. అవునవును, కొట్టుకోలేదు. అది కూడా కొట్టేసుకుందాం ఒకసారి.
ఇక్కడ కూడా మిస్టేక్ జరిగిందండి. ఏంటంటే స్క్రీన్ రికార్డ్ అయితే చేశాను, తనతో వీడియో కాల్ మాట్లాడడం. తన వాయిస్ అయితే క్లియర్గా బాగానే రికార్డ్ అయింది, కానీ నా వాయిస్ అయితే ఎక్కడ కూడా రికార్డ్ అవ్వలేదు. మా ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయ్యి 35 సంవత్సరాల పైన అవుతుంది. అంటే నేను పుట్టినప్పటి నుంచి ఇద్దరు ఫ్రెండ్స్ అనమాట. మా అత్త కూతురు ఒకే ఇంట్లో ఉండేవాళ్ళం. ఇంక చిన్నప్పటి నుంచి ఇద్దరం ఫ్రెండ్స్ అనమాట. తను నా బెస్ట్ ఫ్రెండ్ అండి. ఎంతమంది ఫ్రెండ్స్ వచ్చినా బెస్ట్ ఫ్రెండ్ అనేది ఒకళ్ళే ఉంటారు కదా. నాకు ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నా నా బెస్ట్ ఫ్రెండ్ మాత్రం తనే అనమాట. నాకు ఈ మైక్ గిఫ్ట్గా ఇచ్చింది కూడా తనేనండి. అలాగే నేను కూడా ఒక సారీ తీసుకున్నాను కదా, అది కూడా తన కోసం అయితే తీసుకున్నాను. నన్ను ఎప్పటి నుంచో ఫాలో అవుతున్న మన సబ్స్క్రైబర్స్కి అయితే మా ఫ్రెండ్షిప్ గురించి తెలిసే ఉంటుందండి. చాలా సార్లు వీడియోస్లో చెప్పానండి. ఆల్రెడీ మా ఫ్రెండ్ నేను ఒక వీడియో కూడా చేసాము 2 years బ్యాక్. అయితే మా ఇద్దరి మధ్యలో రిలేషన్ ఉన్న, అంటే ఇద్దరు కూడా అత్త కూతురు అనమాట. నాకు వదిన అవుతుంది. అయినా సరే మేము ఈ ఫ్రెండ్షిప్కి ఎక్కువ వాల్యూ అయితే ఇస్తామండి. మా మధ్యలో ఉన్న రిలేషన్ కన్నా మా ఫ్రెండ్షిప్కి ఎక్కువ బాండింగ్ అయితే ఉంటుందన్నమాట. మేము ప్రతిరోజు, అంటే ఒకవేళ ఒక రోజు కుదరకపోయినా రెండవ రోజు అయినా సరే ఇలా ఒకరికొకరు వీడియో కాల్స్లో అయితే తప్పకుండా మాట్లాడుకుంటూ ఉంటామండి. అసలు ఒక 2-3 రోజులు అయితే ఫోన్ చేయకపోతే తనకి ఏమైందా ఫోన్ చేయలేదా నేను అనుకుంటాను, నాకేమైందా నేను ఫోన్ చేయలేదు అనేసి తను అనుకుంటుందండి. తను ఊర్లో ఉన్నా, నేను వైజాగ్లో ఉన్నా, కానీ ఈ వీడియో కాల్స్లో అయితే అస్తమాను మేమైతే మాట్లాడుకుంటూనే ఉంటామండి. ఇదే మా ఫ్రెండ్షిప్ అనమాట. ఇంకా ఫ్రెండ్షిప్ డేకి అయితే నాకు తెలియకుండా తను మైక్ తీసుకుంది, తనకు తెలియకుండా నేనైతే సారీ తీసుకున్నానండి. ఈ విధంగా మేమిద్దరం కూడా గిఫ్ట్స్ అయితే ఎక్స్చేంజ్ చేసుకున్నాము. అంటే గిఫ్ట్స్ తీసుకుంటేనే ఫ్రెండ్స్ అని కాదండి, అదొక రోజు వచ్చింది, దానికి ఒక ప్రాముఖ్యత ఉండాలి అనేసి అలా గిఫ్ట్లు అయితే ఇచ్చుకున్నామండి. గిఫ్ట్స్ ఇచ్చుకున్నా ఇచ్చుకోకపోయినా తనే ఎప్పటికీ నా బెస్ట్ ఫ్రెండ్. తను ఫ్రెండ్ కింద రావడమే నాకు ఒక పెద్ద గిఫ్ట్.